రిషి సరోజాని చూసి వాళ్ళిద్దరిని ఎంగేజ్మెంట్ పీటల మీద చూసి రిషి సార్ లేకుండా ఈ వసుధార లేనట్టే అని చెప్పి పాయిజన్ తీసుకున్న వసుధార. అవునండి, రాబోయే కథలైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వసుధార ఇంకా రిషి రోజు రోజుకి దగ్గర అవడంతో సరోజికి అస్సలు నచ్చదు. రేపే నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ మీ నాన్నగారు ఏం మాట్లాడతారో విని అప్పుడు మీరు నిర్ణయం చెప్పండి సార్. మీరు రిషి సారో లేదంటే మీరు రంగానో మీరే ఆలోచించుకోండి సార్ అని వసుధార చెప్తుంది. సరే మేడం, రేపు నేను మీ ఇంటికి వస్తాను, కానీ ఇప్పుడు మీరు భోజనం చేయకుండా పనుకోవద్దు, ప్లీజ్ భోజనం చేయండి అని వసుధారకి అయితే భోజనం ప్లేట్ ఇస్తాడు. నేను తింటాను సార్, మీకోసం తింటానని చెప్పి వసుధార అయితే భోజనం ప్లేట్ తీసుకొని తింటూ ఉంటుంది. వీళ్ళిద్దరు మాటలు దొంగచాటుకు విన్న సరోజ అయితే నా బావ నాకు అన్యాయం చేస్తున్నాడు, దాని మాయలో పడి నన్ను దూరం పెడుతున్నాడు కదా, సరే అయితే నేను ఎలాగైనా దాని పీడను మా బావ నుంచి వదిలిస్తాను అని చెప్పి కోపంగా అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఒక సరోజ వాళ్ళ నాన్ని ఎడాపడా తిడుతూ ఉంటుంది. నాన్న, అసలు నువ్వు మనిషివేనా? కూతురు భవిష్యత్తు కోసం ప్రతి తండ్రి ఎంత దూరమైనా వెళ్తారంటారు, కానీ నా భవిష్యత్తు కోసం నువ్వు ఎంత దూరం వెళ్తున్నావో చెప్పు నాన్న అని చెప్పేసి సరోజ అంటుంది. ఏంటమ్మా సరోజ, ఈ 1000 కోట్ల డబ్బు నీకోసమే కదమ్మా సంపాదించి పెడుతుందంటే, సంపాదిస్తున్నావు, కూతురు కొంచెం కూడా సంతోషించండి జీవితంలో గడుపుతుంది, అదే కదా నీ సంపాదన, అంతే కదా నాన్న అని చెప్పేసి సరోజ అంటుంటే, సరోజ ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందంటే, నాకు అంతా అర్థమవుతుంది నాన్న, అక్కడేమో ఆ వసుధార చుట్టూ రంగాబావ తిరుగుతూ ఉంటే నీ కూతురు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉండాలా, అంతే కదా నువ్వు చెప్పేది అంటే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అంటే, నేను మాట్లాడే మాట అంతా నిజమే నాన్న, నాకు రంగాబావ కావాలి, రంగాబావనేమో రిషి సార్ అని చెప్పి వెంట పడుతూ ఉంది వసుధార. ఎక్కడ నాకు రంగా సార్ దూరం అవుతాడని నాకు భయం వేస్తుంది నాన్న, నాకు రంగాబావతో పెళ్ళి చేయి నాన్న, పెళ్ళి చేయకపోతే నీ కూతురు సరోజ అయితే నీకు దగ్గర నీ కళ్ళ ముందు ఉండదు నాన్న అని చెప్పేసి సీరియస్గా అయితే సరోజ చెప్తుంది. అమ్మ సరోజ, నువ్వే నా ప్రాణం, నువ్వు లేనిదే నాకెందుకమ్మా ఈ డబ్బు ఆస్తి, నువ్వు లేనిది నాకు ఈ జీవితం ఎందుకు చెప్పమ్మా అని చెప్పేసి సరోజని అయితే దగ్గరికి తీసుకుంటాడు. దగ్గరికి తీసుకొని నేను రేపే మీ అమ్మమ్మతో వెళ్ళి మాట్లాడతాను, మీ అమ్మమ్మతో మాట్లాడి నేను ఏ విషయం అనేది కనుక్కుంటానని చెప్పేసి రాధమ్మ దగ్గరికి వెళ్ళి రేపే రంగాకి సరోజకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను అత్త, నువ్వు దగ్గరుండి జరిపించాలి అనే విషయం విన్న వసుధార షాక్ అయిపోతుంది. రిషి సార్ మీరేం చెప్పారు నాకు, మీరు మీ నాన్నగారి దగ్గరికి వస్తానని ఇప్పుడు సరోజతో ఎంగేజ్మెంట్కి ఎలా ఒప్పుకున్నారనగానే రిషి అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో రిషి కోసం వసుధార అయితే తన ప్రాణాలని ప్రాణంగా పెట్టి పాయిజన్ అయితే తీసుకుంటుంది. ఇంకా తీసుకొని తర్వాత ఏం జరుగుతుంది, రిషి ఏం సమాధానం చెప్తాడు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి వసుధార పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది అప్కమింగ్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి, మా కిచెన్ పడుకోపోయేటప్పుడు ఇలా ఉందన్నమాట. సో ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే థాంక్యూ ఫర్ వాచింగ్.